హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురుకుల ఆర్ట్ టీచర్. ఈ వీడియోలో మనం మెథడ్స్ ఆఫ్ టీచింగ్ చూద్దాం. మెథడ్స్ ఆఫ్ టీచింగ్లో మనకిచ్చిన ఏంటి అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ అండ్ స్టెప్స్ ఇన్ లెసన్ ప్లాన్ అండ్ ప్రిన్సిపల్స్ మ్యాక్సిమ్స్ ఆఫ్ టీచింగ్, మెథడ్స్ ఆఫ్ టీచింగ్. ఇది మనకున్న సిలబస్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్లో. ఇప్పుడు మనం ఇందులో ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్ చూస్తున్నాం. Principles of teaching. General principles of teaching. Principles of definiteness of goals or objectives. Teaching should start with defining aim and objective. Teaching అనేది ఒక ఎయిమ్, ఒక టార్గెట్, ఇది పిల్లలకు నేర్పించాలి అనే ఒక ఎయిమ్ తోటి, ఒక ఆబ్జెక్టివ్ తోటి స్టార్ట్ చేయాలన్నమాట. ద టీచర్ అండ్ స్టూడెంట్ మస్ట్ బి క్లియర్ అబౌట్ గోల్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్. టీచర్కి స్టూడెంట్కి క్లియర్గా ఉండాలన్నమాట, ఏ గోల్ని ఫుల్ఫిల్ చేయడానికి మనం టీచ్ చేస్తున్నామని. ఇట్ హెల్ప్స్ దెమ్ to be on the track. When the goals and objectives of the lesson are determined properly, it will help the teacher to plan, execute and evaluate the phase of the teaching and learning process. ఆ టార్గెట్ ఏ గోల్, పిల్లలకి ఏం నేర్పించాలి అనే ఆబ్జెక్టివ్తో మనమైతే క్లాస్ చెప్తామో అది ప్రాపర్గా చెప్పగలిగితేనే నెక్స్ట్ ప్రాసెస్, ఎవల్యూషన్ కానీ అన్ని ప్రాసెస్గా జరుగుతాయి. సో ప్రిన్సిపల్స్ ఏంటి అంటే, ఒక టీచింగ్, ఎటువంటి టీచింగ్ మంచిగా ఉండాలంటే ఫస్ట్ ఆ టీచింగ్కి ఒక మంచి గోల్, ఒక ఆబ్జెక్టివ్ అనేది ఉండాలి. అది ఫస్ట్ ప్రిన్సిపల్. సెకండ్ ప్రిన్సిపల్ ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ ప్లానింగ్. ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. ప్లానింగ్ ఇన్ టీచింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. టీచర్ మస్ట్ ప్లాన్ ప్రాపర్లీ బిఫోర్ కమింగ్ టు యాక్చువల్ క్లాస్ రూమ్ టీచింగ్. క్లాస్ రూమ్ టీచింగ్కి వచ్చే ముందే మంచిగా లెసన్ ప్లాన్, పీరియడ్ ప్లాన్ వేసుకొని మంచిగా క్లారిటీ ఉండాలన్నమాట, ఏం చెప్పాలి అనుకుంటున్నారో. The successful teaching learning process highly depends on teachers planning and execution in the class. The planning includes, ఈ ప్లానింగ్ అంటే ఏంటి అంటే లెసన్ ప్లాన్ ఉండాలి, టీచింగ్ ఎయిడ్స్ ఉండాలి, స్ట్రాటజీ, మెథడ్స్ ఆఫ్ టీచింగ్. ఏ మెథడ్తో చెప్పాలనుకుంటున్నాం, వెయిట్తో చెప్పాలనుకుంటున్నాం, ఏం చెప్పాలనుకుంటున్నాం అన్నీ ఉండాలి. సో ఏమేం కావాలి, మంచి గోల్, ఆబ్జెక్టివ్, దేన్ని ఫుల్ఫిల్ చేయడానికి మనం చెప్తున్నామో ఉండాలి. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్లానింగ్, లెసన్ ప్లాన్ లాంటివి అన్నీ ప్లాన్ చేసుకొని పోవాలి క్లాస్కి వెళ్ళే లోపలనే ముందే. తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఎలాస్టిసిటీ. ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటంటే ఎప్పుడైనా మనం చేంజ్ చేసుకోవచ్చు మనం పెట్టుకున్నది. అదేంటంటే ద టీచింగ్ స్ట్రాటజీ మస్ట్ బి ఫ్లెక్సిబుల్. ఇట్ నీడ్స్ టు బి చేంజ్డ్ అకార్డింగ్ టు ద క్లాస్ రూమ్ సిచ్యువేషన్ అండ్ ద నీడ్స్ ఆఫ్ ద స్టూడెంట్. స్టూడెంట్ అవసరాలను బట్టి మనం చెప్పాల్సిన టెక్నిక్స్ని కానీ మెథడ్స్ని కానీ చేంజ్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఎలాస్టిసిటీ. దేర్ షుడ్ బి ఇమాజినేటివ్ అండ్ రిసోర్స్ఫుల్ పీపుల్ so that they can adapt strategies according to the need of the classroom environment. క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా ఎటువంటి మెథడ్ అయితే బాగుంటుంది, ఎటువంటి యాక్టివిటీ చేస్తే బాగుంటుంది అనేది అప్పటికప్పుడు ఫ్లెక్సిబుల్గా చేంజ్ చేసుకునేటట్టు ఉండాలి. ప్రిన్సిపల్ ఆఫ్ యూటిలైజేషన్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే ఇన్ ఎఫెక్టివ్ టీచింగ్ ద టీచర్ మస్ట్ స్టార్ట్ ఎ లెసన్ విత్ క్వశ్చన్స్ టు నో అబౌట్ ద స్టూడెంట్స్ ప్రీవియస్ నాలెడ్జ్. మనం ఏంటిదంటే ప్రీవియస్గా ఒక టాపిక్ చెప్పేటప్పుడు ఆ టాపిక్ గురించి వాళ్ళకు ఇంతకుముందు ఏం తెలుసు అనేది ప్రీవియస్గా వాళ్ళకి దాని గురించి తెలిసింది ఏంటో కూడా తెలుసుకోవాలన్నమాట, అది కూడా ఇంపార్టెంట్. తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ చైల్డ్ సెంటర్నెస్. చైల్డ్ సెంటర్నెస్ అంటే ఏంటి, ఆ పిల్లవాడికినే ఎక్కువ తీసుకోవాలన్నమాట. పిల్లవాడికి ఎలా అయితే అర్థమవుతుంది అతన్నే సెంటర్గా తీసుకొని చెప్పాలన్నమాట, అంటే పిల్లవాడికి అర్థమయ్యే రీతిలో. టు ద నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. ఓకే, ఫెసిలిటేటర్ అంటే టీచర్ జస్ట్ ఫెసిలిటేటర్ లాగా ఉండాలి, పిల్లలకి అర్థమయ్యే రీతిలో ఉండాలి. పిల్లలే యాక్టివ్ పార్టిసిపెంట్స్, వాళ్ళే అందులో యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యేలా చైల్డ్ సెంటర్గా ఉండాలి. ప్రిన్సిపల్ ఆఫ్ మేకింగ్ ప్రొవిజన్ ఫర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఏంటంటే యాజ్ వీ నో ఎవ్రీ చైల్డ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. ప్రతి ఒక్కరి దాంట్లో ఏదో ఒక స్పెషాలిటీ అనేది దాగి ఉంటుంది అనమాట. టీచర్ దాన్ని దొరకబట్టుకొని వాళ్ళకి తగ్గట్టు ఎవరికి ఎట్లా చెప్తే అర్థమవుతుందో దాన్ని బట్టి చెప్పాలన్నమాట, ఒక్కొక్కరికి ఉన్న డిఫరెన్స్ని బట్టి. సో టీచ్ అకార్డింగ్ టు ద చిల్డ్రన్స్ ఎబిలిటీస్ అండ్ ఇంట్రెస్ట్. పిల్లలకి ఎట్లా చెప్తే వాళ్ళకి అర్థమవుతుందో ఆ విధంగా చెప్పాలి. ప్రిన్సిపల్ ఆఫ్ లింకింగ్ విత్ యాక్చువల్ లైఫ్. మన ఈ జీవితానికి ముడిపెట్టి చెప్పాలన్నమాట, దీనికి లింక్ చేసుకుంటే చెప్పాలి, సరేనా. అకార్డింగ్ టు ద ఎన్సీఎఫ్ 2005 ద లెర్నింగ్ షుడ్ బీ గో బియాండ్ ద 4 walls. ఎన్సీఎఫ్ 2005 ఏమని చెప్తానంటే 4 గోడల బయటికి, అంటే ప్రపంచానికి ముడిపెట్టాలి, బయట ఉన్నది ఎందుకు కూడా తెలిసేటట్టు చేయాలని చెప్తుంది ఎన్సీఎఫ్. సో దాన్ని మనం ఇందులో అవలంబించి చెప్పాలన్నమాట. ప్రిన్సిపల్ ఆఫ్ కోరిలేటింగ్ విత్ ద అదర్ సబ్జెక్ట్. ఇదేమో బయట సరౌండింగ్ తోటి ప్రపంచంలో ఎట్లా జరుగుతుందో దానికి లింక్ చేసుకుంటే, డైలీ లైఫ్ సిచ్యువేషన్కి తను చెప్పేది లింక్ చేసుకుంటే చెప్పాలి. ఇదేమో వేరే సబ్జెక్ట్కి, ఈ జాగ్రఫీలో హిస్టరీ డేట్స్ వస్తూ ఉంటాయి కదా, సో హిస్టరీ ఇట్లా సబ్జెక్ట్స్ అట్లా మనం చేసేదానికి వేరే వేరే సబ్జెక్ట్స్కి లింక్ పెట్టుకోవాలని చెప్తుంది. ఇదేమో ప్రిన్సిపల్ ఆఫ్ ఎఫెక్టివ్ స్ట్రాటజీస్ అండ్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్. అంటే టీచింగ్ ఎయిడ్స్ కానీ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్ కానీ అవన్నీ మంచిగా ఎఫెక్టివ్గా యూజ్ చేయాలి. స్ట్రాటజీస్ ఏం యూజ్ చేసిన మెటీరియల్స్ అన్నీ, చార్ట్ అవన్నీ. సో ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివ్ పార్టిసిపేషన్ అండ్ ఇన్వాల్వ్మెంట్. మనం ఇంకేంటంటే టీచింగ్ చేసేటప్పుడు పిల్లలు కూడా పార్టిసిపేట్ కావాలి, ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలనేది ఈ ప్రిన్సిపల్. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్. కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే ఎన్విరాన్మెంట్ చదువుకోవడానికి సరిగ్గా ఉండాలి. ఏంటంటే ప్రాపర్ లైట్ ఉండాలి, ఫర్నిచర్, నీడ్ఫుల్ రిసోర్సెస్ అన్నీ ప్రాపర్గా ఉండడమే కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్. సో ప్రాపర్ కంట్రోల్ ఇవన్నీ ఉండాలన్నమాట. సో ఇవన్నీ ఏంటివి
మన ప్రిన్సిపల్స్ మళ్ళీ ఒకసారి ప్రిన్సిపల్స్ ఏంటి అని చూస్తే ఫస్ట్ ఏంటి ఒక గోల్ ఆబ్జెక్టివ్ అనేది ఉండాలి, అసలు ఏం చెప్తాను అనుకోని. తర్వాత మంచిగా లెసన్ ప్లాన్ ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి, మంచి ప్లానింగ్ ఉండాలి. తర్వాత ఫ్లెక్సిబుల్గా మనం పిల్లలకి సంబంధించి ఆ సిచ్యువేషన్కి సంబంధించి మనం యాక్టివిటీస్ కానీ చేంజ్ చేయడానికి ఫ్లెక్సిబిలిటీ అని ఉండాలి. తర్వాత వాళ్ళకు పాస్ట్గా ఆ టాపిక్ పైన వాళ్ళకు ఇంతకు ముందు ఏం నాలెడ్జ్ ఉంది, ప్రీవియస్ నాలెడ్జ్ అనేది తెలుసుకోవాలి. స్టూడెంట్ సెంటర్నెస్ అంటే పిల్లలకు తగ్గట్టుగానే ఉండాలి. తర్వాత ఏంటి ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క దానిపైన ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, దాన్ని బట్టి పిల్లలకి ఏ విధంగా చెప్తే బాగుంటుందో అది చూసుకోవాలి. ఈ 2005 కరికులం ప్రకారం గో బియాండ్ ద 4 walls, అంటే మొత్తం 4 గోడలు దాటి చెప్పాలి వాళ్ళకు. ఇదేంటంటే వేరే సబ్జెక్ట్స్తో కలిపి చెప్పుకోవాలి. ఇంకేంటంటే అన్ని మెటీరియల్స్ మంచి ఎఫెక్టివ్ మెటీరియల్స్ అన్నీ యూజ్ చేసుకుంటే చెప్పాలి. ఇంకా పిల్లలు పార్టిసిపేట్ అవ్వాలి, మనం చెప్పే దాంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళతోనే చేపియాలన్నమాట యాక్టివిటీస్. తర్వాత ఎన్విరాన్మెంట్ అన్ని మంచిగా ఉండాలి, లైట్ అన్నీ సరిగ్గా పడి వాళ్ళకు చదివి అర్థమయ్యేటట్టు ఆ విధంగా ఉండాలి. సో ఇవన్నీ ప్రిన్సిపల్స్. వీటితో పాటు సైకలాజికల్ ప్రిన్సిపల్స్ కూడా ఉంటాయి కొన్ని. అవేంటి అంటే ప్రిన్సిపల్ ఆఫ్ మోటివేషన్ అండ్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ ఆఫ్ రిపిటేషన్ అండ్ ఎక్సర్సైజ్, ప్రిన్సిపల్ ఆఫ్ చేంజ్, రెస్ట్, రిక్రియేషన్, ప్రిన్సిపల్ ఆఫ్ ఫీడ్బ్యాక్ అండ్ రీఇన్ఫోర్స్మెంట్, ప్రిన్సిపల్ ఆఫ్ సింపతి అండ్ కోఆపరేషన్, ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొవైడింగ్ ట్రైనింగ్ అండ్ సెన్సెస్, యూటిలైజింగ్ గ్రూప్ డైనమిక్స్, ఎంకరేజింగ్ సెల్ఫ్ లెర్నింగ్, ఫోస్టరింగ్ క్రియేటివిటీ అండ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ రెమిడియల్ టీచింగ్. సో ఇవన్నీ సైకలాజికల్గా అంటే ఒక మనస్సు దాని ప్రకారం ఎటువంటి ఉండాలి అంటే మోటివేషన్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, ఈ రిపిటేషన్ చెప్పింది మళ్ళీ చెప్పాలి, కొంచెం ఎక్సర్సైజ్ లాగా చేపియాలి. సో వాళ్ళకి కొంచెం రిక్రియేషన్ మోడల్లో చెప్తూ ఉండాలి, కొంచెం రెస్ట్ ఇవ్వాలి, ఫీడ్బ్యాక్ ఏంటో తెలుసుకోవాలి, రీఇన్ఫోర్స్మెంట్ వాళ్ళకు చెప్పడానికి చాక్లెట్ ఇట్లా ఇస్తూ వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ క్లాప్స్ కొట్టిస్తూ అట్లా చేపిస్తూ ఉండాలి, సింపతి వాళ్ళ మధ్య కోఆపరేషన్ క్రియేట్ చేపియాలి. సో ఇవన్నీ ప్రిన్సిపల్స్ అనమాట, సైకలాజికల్ ప్రిన్సిపల్స్. సో ఇప్పుడు మనం ప్రిన్సిపల్స్ టాపిక్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మెథడ్స్, టీచింగ్ మెథడ్స్ సెకండ్ టాపిక్. ఈ టీచింగ్ మెథడ్స్ ఏంటంటే టీచింగ్ మెథడ్స్ అండ్ అప్రోచెస్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ డ్యూరింగ్ టీచింగ్ ఆఫ్ ఎ కంటెంట్. ఈ మెథడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ సుత్తి అంతా లేకుండా పోతే అసలైన కంటెంట్ దగ్గరికి పోతే ఈ మెథడ్ ఫస్ట్ లెక్చర్ మెథడ్ తీసుకుందాం. లెక్చర్ మెథడ్ అంటే ఏంటంటే టీచర్ ఇక పోయి సార్ ఒకడే చెప్తూ ఉంటాడు అనమాట, క్లాస్ చెప్తూ ఉంటాడు, అందులో సారే చెప్తాడు, పిల్లలు జస్ట్ చూస్తూ ఉంటారు అనమాట. సో అతను ఏం చెప్తాడు ఆయన ఎక్స్పీరియన్స్లు కానీ తనకు జరిగిన సిచ్యువేషన్స్ కానీ ఆయన ఒకటి చెప్తూనే ఉంటాడు. సో అది లెక్చర్ మెథడ్. డిమాన్స్ట్రేషన్ మెథడ్ అంటే ఏంటంటే సైన్స్ మ్యాథ్స్ దగ్గర ఏమైనా ల్యాబ్స్లో అవి ఎక్స్పెరిమెంట్స్ అవి ఇవి ఉంటాయి కదా, సో అవన్నీ ఆ సారే హ్యాండిల్ చేస్తూ ఉంటాడు అనమాట, పిల్లలకి ఇవ్వడు చేయడానికి. సో టీచర్ మాత్రమే హ్యాండిల్ చేసుకుంటుంటాడు. ఇక్కడ టీచర్ రోల్ ఒకటి ఉంటుంది, వాళ్ళు చూస్తారు అంతే పిల్లలు, కానీ వాళ్ళు టచ్ చేయడానికి వాళ్ళకు అవకాశం ఉండదు ఈ డిమాన్స్ట్రేషన్ మెథడ్లో. తర్వాత లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ అంటే ఇందులో టీచరే లెక్చర్ ఇస్తూ ఈ ఐటమ్స్ ఉంటాయి కదా చేస్తూ ఉంటారు అనమాట, యాక్టివిటీస్ అట్లా డిమాన్స్ట్రేషన్ చేస్తూ ఉంటారు, రెండు చేస్తూ ఉంటారు అనమాట. ఇందులో కూడా పిల్లలు చూస్తూ ఉండాలి. సో ఇది హ్యూరిస్టిక్ మెథడ్. ఇదేంటంటే ఇది చాలా మంచి మెథడ్. ఇవన్నీ ఏంటంటే టీచర్ సెంటర్డ్ మెథడ్ ఉంటుంది, ఇది స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్ ఉంటుంది. ఏంటంటే హెచ్ఈ ఆమ్స్ట్రాంగ్ ప్రకారం ద సోల్ ఆఫ్ ద లెర్నింగ్ ఆఫ్ సైన్స్ ఇస్ ఎక్స్ప్లోరేషన్. ద లెర్నర్ షుడ్ ఎక్స్ప్లోర్ ద ఫ్యాక్ట్స్ అండ్ ప్రిన్సిపల్స్ దెమ్సెల్వ్స్. పిల్లలు తనంతట తానే నేర్చుకోవాలి, అన్వేషించాలన్నమాట. హ్యూరిస్టిక్ మెథడ్ అంటే అన్వేషణ పద్ధతి, అంటే పిల్లలు దాని గురించి బయట వెతికి దాని గురించి తెలుసుకోవాలన్నమాట. తన పిల్లల పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది, అంటే పిల్లలు ఎక్కువ పని చేయాల్సి వస్తుంది అనమాట. ఇది హయ్యర్ క్లాసెస్కి ఎక్కువ యూస్ఫుల్ ఉంటుంది ఈ అన్వేషణ పద్ధతి అన్నది. టు బి కంబైన్డ్ విత్ సమ్ సూటబుల్ వన్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ అంటే ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నమాట. ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్వాల్వ్స్ కాన్సెప్ట్ ఫార్మేషన్ అండ్ డిస్కవరీ లెర్నింగ్. ఇది డిస్కవరీ లెర్నింగ్, ఒకటి కొత్తది నేర్చుకోవడం, దాన్ని సాల్వ్ చేసుకుంటూ కొత్త వాటిని క్రియేట్ చేయడం, ఇవన్నీ దీని కిందకి వస్తాయి అనమాట. ద స్టెప్స్ టు బి ఫాలోడ్ బై ద డిస్కవరీ లెర్నింగ్ మెథడ్ మస్ట్ బి అవుట్లైన్డ్ బై ద టీచర్. ఇందులో ఉన్న స్టెప్స్ టీచర్ ఏంటి అంటే ప్రాబ్లమ్, వై ఇట్ ఈస్ టేకెన్ అప్, హైపోథెసిస్ ఫ్రేమింగ్, డేటా కలెక్షన్, అనాలిసిస్ ఆఫ్ డేటా, ఇంటర్ప్రిటేషన్ అండ్ కంక్లూషన్. దిస్ మెథడ్ ఈస్ కామన్లీ యూస్డ్ ఇన్ మ్యాథమెటిక్స్. సో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ అనేది ఎక్కువ మ్యాథ్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాటిని సాల్వ్ చేయడం, ఫిజిక్స్లో కూడా సాల్వ్ చేయడం, కెమిస్ట్రీలో సాల్వ్ చేయడం ఉంటుంది. సో అది మనం ఎందుకు తీసుకున్నాం అవన్నీ మనం ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్లో చేయాల్సి వస్తుంది. డ్యూరింగ్ దిస్ మెథడ్ ద లెర్నింగ్ ప్రాసెస్ సమ్టైమ్స్ గెట్స్ స్లో డౌన్. ఒక్కొక్కసారి చేస్తుంటే ఒక్కొక్కసారి స్లో అవుతుంది. అప్పుడు టీచర్ తనంతట తాను వెళ్ళి ఆ లెర్నర్ స్లోగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాబ్లమ్స్ ఆర్ టేకెన్ అప్ బై ద టీచర్స్ అయినప్పుడు టీచర్స్ సాల్వ్ చేయాలన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. ఎక్కువ దేనిలో యూజ్ చేస్తారు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇట్లాంటి దాంట్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేది ప్రాజెక్ట్ మెథడ్. దే కెన్ బి ఆఫ్ 2 types.
వన్ వెన్ సమ్ స్టాటిక్ ఆఫ్ వర్కింగ్ మోడల్, ఒకటేమో వర్కింగ్ మోడల్, ఇంకొకటేమో ఇన్వెస్టిగేటరీ మోడల్, ఒకటేమో వర్కింగ్ మోడల్, ఇంకొకటేమో ఇన్వెస్టిగేషన్ చేస్తూ వెళ్ళడం. సో ఇట్లాంటి 2 టైప్స్ ఉంటాయి అనమాట. సో ప్రాజెక్ట్ ఈజ్ ఏ ఓల్ హార్టెడ్ పర్పస్ఫుల్ యాక్టివిటీ ప్రొసీడింగ్ ఇన్ ఏ సోషల్ ఎన్విరాన్మెంట్. సో ఒక ప్రాజెక్ట్ ఇచ్చాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ గురించి ఇచ్చాలనుకో, సో అట్లా పిల్లలు ఏంటి అన్ని బిస్కెట్స్ కవర్స్, చాక్లెట్ కవర్స్ అన్నింటిలోనే న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి దాని గురించి అన్ని స్టిక్ చేసి ఇవన్నీ చేస్తుంటాం. సో అదంతా ఇన్వెస్టిగేటర్ అనమాట, అన్నిటాలు ఎట్లుందని. సో ఈ విధంగా ఒక మోడల్ చేయడం, ఇట్లాంటి మోడల్స్ ఉన్నమాట. ఇది ప్రాజెక్ట్ మెథడ్. నెక్స్ట్ ఇండక్టివ్ అండ్ డిడక్టివ్. ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. ఇండక్టివ్ మెథడ్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ స్పెసిఫిక్ టు జనరల్. ఇండక్టివ్ మెథడ్ అంటే ఏంటిది? స్పెసిఫిక్ టు జనరల్. డిడక్టివ్ అంటే జనరల్ టు స్పెసిఫిక్ ఉంటుంది, ఆపోజిట్ ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ స్పెసిఫిక్ ఫ్యాక్ట్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆర్ గివెన్ అండ్ ద లెర్నర్ రీచెస్ generalization and vice versa for deductive approach. Let us understand this with an example. Electricity consumption is increasing day by day. The electricity cost has increased. The petrol and diesel prices are rising. The coal deposits are depleting. Forests are reducing day by day. All these statements can be generalized into one sentence, that is natural energy resources are decreasing with increasing population. So inducting అంటే ఏంటంటే చాలా ఎగ్జాంపుల్స్ని బట్టి మనం చాలా ఎగ్జాంపుల్స్ని బట్టి మనం ఒక రూల్కి రావాలి, ఫైనల్ కంక్లూషన్ ఒకదానికి రావాలి. ఇక్కడ ఏంటిది? కరెంట్ బిల్ ఎక్కువైతుంది, పెట్రోల్ రేట్ ఎక్కువైతుంది, ఫారెస్ట్ అన్ని తగ్గిపోతున్నాయి, ఇవన్నీ ఒక్కొక్కటి తీసుకొని వచ్చి లాస్ట్కి ఫైనల్ గేమ్ కంక్లూషన్కి వచ్చిళ్ళు నేచురల్ ఎనర్జీ మొత్తం డిక్రీజ్ అవుతుందని వచ్చిళ్ళు. సో ఈ విధంగా వచ్చేదాన్ని ఇండక్టివ్ అంటాడు. ఏమంటారు? చాలా టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అన్నింటినీ కలిపి లాస్ట్కి ఒకటే రూల్ ఫామ్ చేయడం. ఎగ్జాంపుల్ టు రూల్ ఉండేది ఏంటంటే ఇండక్టివ్. నెక్స్ట్ డిడక్టివ్ ఏంటంటే అంత ఆపోజిట్ అనమాట. న్యాచురల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే అవి డిక్రీజ్ అవుతున్నాయి అంటే దానికి కారణం ఏంటి? ఫారెస్ట్ కూడా తక్కువ అవుతుంది, పెట్రోల్ ఎక్కువ అవుతుంది. సో అట్లా దీనికి ఆపోజిట్ డిడక్టివ్ ఉంటుంది అనమాట. దాంతోపాటు ఇంకొకటి చూసుకోవాలి, అదేంటంటే అనలైటిక్ అండ్ సింథటిక్ మెథడ్. అనలైటిక్ అండ్ సింథటిక్ మెథడ్ అంటే ఏంటి? అనలైసిస్ మీన్స్ టేకింగ్ ఎ బిగ్ ఆర్ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ ఆర్ కాన్సెప్ట్ అండ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ బై బ్రేకింగ్ ఇట్ ఇంటూ స్మాలర్ యూనిట్స్. అనలైటిక్ అంటే పెద్దగా ఉన్నదాన్ని చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకొని అర్థం చేసుకున్నాడు. ఇన్ దిస్ మెథడ్ వీ మూవ్ ఫ్రమ్ అన్నోన్ టు నోన్. ఇప్పుడు ఇదంతా ఉంది, ఇదంతా మనకు అర్థం కాదని చిన్నగా పార్ట్స్ చేసుకొని మనకు అర్థమయ్యే విధంగా అర్థం కాని దాన్ని కూడా అర్థమయ్యే పార్ట్స్ లాగా అర్థం చేసుకొని చదువుకోవడం. ఈ సింపుల్గా గుర్తుపెట్టుకోవడం ఏంటంటే బ్రేకింగ్ ఇంటూ స్మాలర్ యూనిట్స్. అనలిటికల్ అండ్ సింథటిక్. అనలిటికల్ మెథడ్ అంటే, సింథటిక్ అంటే ఈ స్మాల్ ఉన్నదాన్ని కలిపి వేసుకోవడం, ఆపోజిట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్టోరీ టెల్లింగ్ మెథడ్. స్టోరీ టెల్లింగ్ మెథడ్ అంటే storytelling is an original form of teaching and has the potential of fostering emotional intelligence and helping the child gain insight into human behavior. ఏముందంటే స్టోరీ టెల్లింగ్ మెథడ్ అంటే ఇక కథలాగా చెప్పుకుంటూ పోవడం అంతే ఉంటుంది అనుకో. నెక్స్ట్ రోల్ ప్లేయింగ్ మెథడ్ అంటే ఇప్పుడు టీచర్ రోల్ ప్లే చేయమని చెప్తాడు. ఒక 2-3 పిల్లలు వచ్చి వాళ్ళు ఒక లెసన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జల్కారీ బాయ్ లెసన్ ఉందనుకో, అందులో క్యారెక్టర్స్ పిల్లలు చేయాలి. ఒకరేమో జల్కారీ బాయ్ లాగా, ఒకరేమో అక్కడ వాళ్ళ వేరే ఉంటారు కదా క్యారెక్టర్స్, సో ఆ క్యారెక్టర్స్ లాగా అట్లా చేస్తూ రోల్ ప్లే లాగా చేయడం, అది రోల్ ప్లే మోడల్. ఇంకొకటి బ్రెయిన్ స్ట్రామింగ్ మెథడ్ అంటే కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి వాళ్ళతోని ఆన్సర్స్ చేపియమని చెప్పడం, ఇంకా క్రియేటివ్ క్వశ్చన్స్ ఇచ్చుకుంటూ చేపియడం, అది ఓకేనా. నోన్ టెక్నిక్స్ ఫర్ ఇదేంటంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ విచ్ ద స్టూడెంట్ ఈజ్ యాక్టివ్ రోల్ ప్లేయర్. ఇందులో స్టూడెంట్ యాక్టివ్గా ఉంటాడు రోల్ ప్లేయింగ్ దాంట్లో, వాళ్ళు చేస్తారు కాబట్టి. ఇంకా లాస్ట్ ఏంటంటే డిస్కషన్ మెథడ్ అంటే స్టూడెంట్ టీచర్ ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకుంటారు. ఓకేనా. సో ఇవి మెథడ్స్ అన్ని మళ్ళీ ఒకసారి చూసుకుంటే, ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఫస్ట్ లెక్చర్ మెథడ్ అంటే టీచర్ సెంటర్డ్. ఇలా టీచర్ యాక్టివ్గా ఉంటాడు, జస్ట్ టీచర్ లెసన్ చెప్పుకుంటూ పోతాడు. నెక్స్ట్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ అంటే యాక్టివిటీస్ లాగా ఏమైనా ఉంటే ఈ మైక్రోస్కోప్ మీద చూపించడం ఇట్లా ఏమైనా ఉంటాయి కదా, అవి చూపిస్తూ ఉంటాడు. జస్ట్ డిమాన్స్ట్రేషన్ అంటే జస్ట్ చూపిస్తారు అంతే. ఇక్కడ లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ అంటే లెక్చర్ చెప్పుకుంటూ చూపిస్తాడు యాక్టివిటీస్ అన్ని. సో ఇది కూడా టీచర్ సెంటరే. ఇప్పుడు హ్యూరిస్టిక్ మెథడ్ అంటే పోరగాళ్ళ అన్వేషణ పద్ధతి, మొత్తం వాళ్ళే సెర్చ్ చేసి వాళ్ళు వెతుక్కోవడానికి ట్రై చేస్తారు. ఇక్కడ పిల్లలు యాక్టివ్ రోల్ ప్లే చేస్తారు, ఇది హ్యూరిస్టిక్ మెథడ్లో. నెక్స్ట్ వచ్చేది ప్రాబ్లమ్ సాల్వింగ్లో, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇట్లాంటి దాంట్లో మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అనేవి చేసి ఉంటుంది కదా, సో అట్లాంటివి ఉంటాయి. ఒకవేళ పిల్లలు చేయకపోతే టీచర్ వెళ్ళి మళ్ళీ దాన్ని సాల్వ్ చేసి క్లారిఫై చేయాలి. ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్. ప్రాజెక్ట్ మెథడ్ అంటే 2 టైప్స్ ఉంటుంది, మోడల్స్ ఉంటాయి, ఇన్వెస్టిగేటర్ ఉంటుంది. ఏదైనా ప్రాజెక్ట్ అయితే దాని గురించి రీసెర్చ్ చేసి మరీ చేయాలన్నమాట. సో ఇది ప్రాజెక్ట్ మెథడ్. ఇందులో కూడా పిల్లలు ఎక్కువ పని చేస్తారు. నెక్స్ట్ ఇండక్టివ్, డిడక్టివ్. ఇండక్టివ్ అంటే ఏంటిది? చాలా ఎగ్జాంపుల్స్ని బట్టి ఒక రూల్ తీసుకురావడం అంటే ఎగ్జాంపుల్స్ టు రూల్. డిడక్టివ్ అంటే రూల్ టు ఎగ్జాంపుల్. సింథటిక్ అంటే అనలిటిక్ అండ్ సింథటిక్ అంటే ఏంటిది?
బ్రేకింగ్ ఇంటూ స్మాలర్ యూనిట్స్, పెద్ద పెద్ద వాటిని స్మాలర్ యూనిట్స్ లాగా తీసుకొని పోవడమే, కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ని చిన్న ప్రాబ్లం లాగా తీసుకుంటూ పోవడమే దీన్ని అనలిటికల్ అని అంటారు. నెక్స్ట్ స్టోరీ టెల్లింగ్ అంటే కథలాగా చెప్పుకుంటూ పోవడమే మెథడ్. నెక్స్ట్ రోల్ ప్లేయింగ్ మెథడ్ అంటే పిల్లల్ని రోల్ ప్లే చేపించడం, కొన్ని క్యారెక్టర్స్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళతోని లెసన్ బయటికి తీసుకురావడం. నెక్స్ట్ బ్రెయిన్ స్ట్రోమింగ్, ఒక మెథడ్ క్వశ్చన్ ఇచ్చి వాళ్ళ పిల్లల చేత ఆలోచించి చేసే క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ డిస్కస్ మెథడ్, పిల్లలు స్టూడెంట్స్ కలిపి డిస్కస్ చేయడం. సో ఇవన్నీ టీచింగ్ అండ్ లెర్నింగ్ మెథడ్స్. దీంతోపాటు మనకు మ్యాగ్జిమ్స్ అని కూడా అడిగిళ్ళు, మ్యాగ్జిమ్స్ ఆఫ్ టీచింగ్ అని కూడా మనకు మెన్షన్ చేసిళ్ళు. ఆ మ్యాగ్జిమ్స్ ఏంటంటే మ్యాగ్జిమ్స్ ఆర్ నథింగ్ బట్ సింపుల్ గైడ్ లైన్స్ ఆర్ ప్రిన్సిపల్స్ విచ్ హెల్ప్ ద టీచర్స్ టు టేక్ డెసిషన్స్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ డ్యూరింగ్ ద టీచింగ్ ప్రాసెస్. మ్యాగ్జిమ్స్ అంటే ఏంటి అంటే అవి ఒక గైడ్ లైన్స్, వాటి ప్రకారం టీచర్ నడుచుకోవాలి. మ్యాగ్జిమ్స్ అంటే ఏం లేదు, సింపుల్గా అది రీచార్డ్ దీనికి ఇట్లా అంటాడు అని చెప్తారు అంతే. అవేంటి అంటే ఈ మ్యాగ్జిమ్స్ ఏంటి అంటే టీచర్స్ని మోటివేట్ చేస్తాయి, టీచర్స్కి డెసిషన్ మంచిగా తీసుకోవడానికి హెల్ప్ చేస్తాయి, మేక్ టీచర్ ఇంట్రెస్టింగ్, క్రియేటివ్ అండ్ పర్పస్ఫుల్, ఇవన్నిటికీ తోడ్పడుతుంది. ఏంటి మ్యాగ్జిమ్స్ అనేవి ఒక గైడ్ లైన్స్. మరి ఆ గైడ్ లైన్స్లో ఏముంటాయి, అసలు మ్యాగ్జిమ్స్ ఏంటి అని అంటే ఆ మ్యాగ్జిమ్స్ ఏముంటాయి అంటే సింపుల్ టు కాంప్లెక్స్ అని ఉంటుంది, నోన్ టు అన్నోన్, కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్. అంటే పిల్లలకి ఎట్లా చెప్పాలంటే చిన్నదాని నుంచి పెద్ద వాటికి తీసుకుపోవాలి. ఒకటేసారి ఇప్పుడు చెట్ల నుండి ఆక్సిజన్ వస్తుంది, నిమ్మలంగా తీసుకుంటే ఫోటోసింథసిస్ అక్కడికి ఇవ్వాలి, ఫస్ట్ డైరెక్ట్ అక్కడికి పోతే వాళ్ళకి అర్థం కాదు కదా. సో ఆ విధంగా ఇప్పుడు డ్రాయింగ్లో డైరెక్ట్ ఆయిల్ పెయింటింగ్స్ కాడికి తీసుకుపోలేం కదా, డ్రాయింగ్లో కూడా స్టార్టింగ్ లైన్ అంటే ఏంటిది, ఇట్లాంటి చిన్న చిన్న నుంచి అక్కడికి ఇవ్వాలి. సో ఆ విధంగా అనమాట, సింపుల్ టు కాంప్లెక్స్. It is the psychology of a child that he wants the content in simplified form. Therefore, the teacher must move from simple facts, simple నుంచి కాంప్లెక్స్కి వెళ్ళాలి అంతే. నోన్ టు అన్నోన్, తెలిసిన దగ్గర నుంచి తెలియని కంటెంట్ అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కొత్త యాడ్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి. నోన్ టు అన్నోన్, కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్. కాంక్రీట్ అంటే ఏంటి, విచ్ వీ కెన్ టచ్. అబ్స్ట్రాక్ట్ అంటే మనం టచ్ చేయలేము, ఫీలింగ్స్ అవన్నీ అనమాట. సో కాంక్రీట్ అక్కడ నుంచి అక్కడికి తీసుకుపోవాలి. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ. వెన్ అ లెర్నర్ పర్సెప్ట్స్ ఎనీథింగ్ ఆర్ ఈవెంట్ ఇన్ ఇట్స్ రియల్ అండ్ ఫిజికల్ ఫామ్, హీ కనెక్ట్స్ టు ఇట్ ఈజీలీ. ఇంకా డైరెక్ట్ టు ఇండైరెక్ట్ కూడా ఉండాలి. వాట్ ఎవర్ ఈస్ టు బి థాట్ కెనాట్ బి పుట్ స్ట్రైట్ అవే బిఫోర్ ద లెర్నర్. ఇట్ షుడ్ బి కనెక్టెడ్ టు ద ఫ్యాక్ట్స్ ఆల్రెడీ నోన్ టు హిమ్. పిల్లలకు తెలిసిన దానికి కనెక్ట్ చేసుకుంటే పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పాలన్నమాట. అందులో ఉన్నట్టు కాకుండా వాళ్ళు కొంచెం యాసిడ్ అన్నం అనుకో అట్లా చెప్పకుండా ఈ ఫ్రూట్స్లలో కూడా ఉంటుంది, ఇళ్ళ కూడా ఉంటుంది అనుకుంటా అట్లా చెప్పడం అనమాట. అది డైరెక్ట్ టు ఇండైరెక్ట్. ఇంకొకటి ఏంటి, పర్టికులర్ టు జనరల్. స్పెసిఫిక్ ఫ్యాక్ట్స్ ఆర్ ప్రెజెంటెడ్ బిఫోర్ ద లెర్నర్స్ అండ్ దీస్ ఆర్ జాయింట్ ఇన్ ఆర్గనైజ్డ్ మేనర్ టు రీచ్ జనరలైజ్డ్ స్టేట్మెంట్. స్పెసిఫిక్ ఫ్యాక్ట్స్ అని ఉంటాయి కదా, అవన్నీ పిల్లల ముందు ప్రజెంట్ చేయాలన్నమాట. పర్టికులర్ టు జనరల్, పర్టికులర్ వాటిని ద స్పెసిఫిక్ ఫ్యాక్ట్స్ ఆర్ ప్రజెంటెడ్ బిఫోర్ ద లెర్నర్స్ అండ్ దీస్ ఆర్ జాయింట్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ మేనర్. ఒక మంచి ఆర్గనైజ్డ్ మేనర్లో ఈ స్పెసిఫిక్ ఫ్యాక్ట్స్ అని చేసి దాని ఒక లాస్ట్కి ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్కి తీసుకొని రావాలి. అనలైసిస్ టు సింథసిస్, చూసినాం కదా ఇంతసేపే, బ్రేకింగ్ డౌన్ ఇంటూ అర్థమయ్యే దానిలాగా బ్రేక్ చేసుకుంటూ పోవాలని. అబౌట్ సెల్స్ అండ్ టిష్యూస్, ఆర్గన్స్. ఫస్ట్ ఏంటి, సెల్ గురించి చెప్పాలి, తర్వాత టిష్యూస్ గురించి చెప్పాలి, తర్వాత ఆర్గన్స్ గురించి చెప్పాలి, లాస్ట్కి అట్లా చిన్న నుంచి పెద్ద వాటికి వెళ్ళాలి. సో ఎంపిరికల్ టు రేషనల్, ద ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్ గివెన్ టు ద లెర్నర్స్ ఇస్ అ రియల్ అండ్ ప్రాగ్మాటిక్ విచ్ విల్ బి గెట్స్ ఫ్రమ్ హిట్స్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ అండ్ దెన్ ఇట్ మూవ్స్ ఆన్ టు ద మోర్ బ్యాలెన్స్డ్ అండ్ సెన్సిబుల్ కంటెంట్. ఎంపిరికల్ టు రేషనల్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి ఇట్లా స్టార్ట్ అవ్వాలన్నమాట, ఏది నేర్పించినా కూడా. సో ఆ విధంగా. నెక్స్ట్ సైకలాజికల్ టు లాజికల్. It is considered during the phase of teaching where content is arranged in such a manner where the priority is the learner's psychology. లైక్ ఇంట్రెస్ట్, పిల్లలకి ఏ విధమైన ఇంట్రెస్ట్ ఉంటుందో దాని ప్రకారం టీచింగ్ చెప్తూ వెళ్ళాలి. సింపుల్ టు కాంప్లెక్స్. ఇది కూడా ఓల్ టు పార్ట్స్. యాజ్ అ ఓల్ దెన్ ఇట్ బ్రేకెన్ ఇంటూ స్మాల్, సేమ్ దీనిలో అనలిటిక్స్ లానే. ఇండిఫినిట్ టు డెఫినెట్, ద కంటెంట్ ఇస్ టు బి టాట్ ఇన్ ద క్లాస్ మే బీ డెఫినెట్ ఫర్ టీచర్స్ బట్ మే నాట్ బి. మనకు తెలిసిన టీచర్స్ తెలిసి ఉండొచ్చు కానీ కొన్ని పిల్లలకి తెలియకపోయి ఉండొచ్చు కదా. సో ద టీచింగ్ స్టైల్ షుడ్ బి సచ్ దట్ ద లెర్నర్స్ ఆర్ ఏబుల్ టు గెట్ డైరెక్ట్ నాలెడ్జ్ విత్ పాసిబుల్. పిల్లలకి అర్థమయ్యే విధంగా మంచిగా చెప్పాలి. సో ఇవన్నీ గైడ్ లైన్స్ అనమాట. మ్యాగజైన్స్ అంటే ఏం లేదు, కొన్ని గైడ్ లైన్స్ అది చెప్తుంది అనమాట, టీచర్స్కి చెప్తుంది, మీరు ఇవి ఫాలో అయ్యి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలని. వీటి వల్ల అవి టీచర్స్ని ఎంకరేజ్ చేస్తే ఇట్లా చేయడానికి, డౌట్స్ వచ్చినా చూసుకోవడానికి అన్నిటికీ పనికొస్తాయి. ఆ మ్యాగజైన్స్ ఏంటి, సింపుల్ టు కాంప్లెక్స్ చెప్పాలి, నోన్ టు అన్నోన్ చెప్పాలి, కాంక్రీట్ నుంచి అబ్స్ట్రాక్ట్ చెప్పాలి, డైరెక్ట్ టు ఇండైరెక్ట్ చెప్పాలి, పర్టికులర్ టు జనరల్ చెప్పాలి, అనాలిసిస్ టు సింథసిస్ చెప్పాలి, ఎంపెరికల్ టు రేషనల్, సైకలాజికల్ టు లాజికల్, ఓల్ టు పార్ట్స్, ఇండెఫినిట్ టు డెఫినెట్.
ఇవన్నీ ఏంటి మ్యాగ్జిమ్స్ అనమాట. మనం ఇందులో ఏమేమి కవర్ చేసినాం, ఇగో ప్రిన్సిపల్స్ మ్యాగ్జిమ్స్ ఆఫ్ టీచింగ్ కవర్ చేసినాం. దీంతోపాటు మెథడ్స్ ఆఫ్ టీచింగ్ కూడా మనం కవర్ చేసినాం ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో ఫ్యాక్టర్స్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ అండ్ స్టెప్స్ ఇన్ లెసన్ ప్లానింగ్ చూద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒకవేళ మీకు నచ్చితే లైక్ కూడా చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.